ములుగు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు మార్కెట్ కమిటీ పరిధిలోని శ్రీ సాయి లక్ష్మీ నరసింహ కాటన్ జెండింగ్ మిల్లులో అర్నపల్లి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని తెలుపుతూ జెండింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ప్రస్తుతం పత్తి కొనుగోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. మద్దతు ధరలకు కొనుగోలు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, పత్తి కొనుగోళ్లు సిసిఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సిసిఐ అధికారులు, జెండింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని, సమస్యల పరిష్కారం, సాంకేతిక లోపాలు, సమస్యలు వంటివి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సిసిఐ అధికారులు, మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు, తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు కిసాన్ కపాస్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సోనియా, ప్రజాప్రతినిధులు, మిల్ అసోసియేషన్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.